వెల్కమ్ టు ద సెషన్. ఈరోజు ఈ సెషన్‌లో మనం హౌ మెనీ ట్రయాంగిల్స్ అండ్ హౌ మెనీ స్క్వేర్స్ అండ్ హౌ మెనీ క్యూబ్స్ ఇలా డిఫరెంట్ విధంగా మనం నేర్చుకోబోతున్నాం. కాబట్టి మొదటి నుంచి చివరి వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది ఈ వీడియో. మరి ఈ ప్రాబ్లమ్ చూడండి. హౌ మెనీ స్క్వేర్స్ అని మనకి ప్రాబ్లమ్ అడిగాడనమాట. మనకి విజిబుల్‌గా కనిపిస్తున్న మీద చూడండి ఇక్కడ 1, 2, 3, 4 అలాగా మనకి అప్ టు 9 వరకు ఉన్నాయి కదా! సో, 9 స్క్వేర్స్ ఆర్ హియర్. అలాగే వీటన్నిటికి ఆధారమైనటువంటిది ఈ పెద్ద స్క్వేర్ కదా! ఈ పెద్ద స్క్వేర్‌ని మనం 9 స్క్వేర్స్‌గా డివైడ్ చేసాం కాబట్టి సో, అదొకటి 9+1 ఇవి మనకి వాస్తవానికి కనబడుతున్నవి. అలాగే వాటిలోనే ఇంక్లూడ్ అయినటువంటి మరికొన్ని స్క్వేర్స్ ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో, ఇప్పటివరకు మనకి 10 స్క్వేర్స్ వచ్చాయి. ఇప్పుడు నేను పై లైన్‌ని బేస్ చేసుకొని చూడండి. ఇప్పుడు మీకు పింక్ కలర్‌లో ఒక స్క్వేర్ చూపిస్తున్నాను. ఇదొక 2/2 స్క్వేర్. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు నేను మరొక గ్రీన్ కలర్‌తో మరొక 2/2 స్క్వేర్ చూపించాను చూడండి. సో, ఇక్కడికి ఎన్నయ్యాయి? మరొక 2 యాడ్ అయ్యాయా? ఓకే. ఇప్పుడు బాటమ్ నుంచి మళ్ళీ ట్రై చేస్తాను చూడండి. సో, మనం బాటమ్ నుంచి తీసుకున్నట్లయితే చూడండి. ఇక్కడి నుంచి ఇది ఒక 2/2 స్క్వేర్. ఓకేనా? మరొక 1 యాడ్ అయ్యింది. అలాగే మరొకటి. అదే బాటమ్ నుంచి ఇక్కడి నుంచి ఇలా తీసుకున్నాం అనుకోండి. మరి ఇది కూడా ఒక స్క్వేరే కదా! అంటే మరొక 2 యాడ్ అయ్యాయి. ఓకేనా? మరి టోటల్‌గా మనకి ఎన్నయ్యాయి చూడండి. 14 వచ్చాయా? యెస్. కాబట్టి మనకి ఆప్షన్ డి ఈస్ ది కరెక్ట్ ఆన్సర్ అనమాట. హౌ మెనీ సర్కిల్స్ ఇన్ దిస్ డయాగ్రామ్? మనకి అంటే విజిబుల్‌గా మీకు వేగంగా కౌంట్ చేయాలనే ఉద్దేశంతో మీకు కలర్స్‌తో ఇచ్చాను గానీ, మనకన్నీ కూడా ఒకే కలర్స్‌తో ఇస్తున్నాడనమాట. సో, మనకిక్కడ డిఫరెంట్ కలర్స్‌తో ఇచ్చాను కాబట్టి చాలా వేగంగా మనం స్పీడ్‌గా కౌంట్ చేయొచ్చా లేదా? 3 డిఫరెంట్ కలర్స్‌తో మీకు ఇక్కడ సర్కిల్స్ కనిపిస్తాయి. లోపల బ్లట్లయితే చూడండి బ్లాక్ కలర్ సెంటర్‌లో ఉన్నటువంటి ఈ సర్కిల్ నుంచి దాని చుట్టూ మనకొక 4 చూడండి ఇక్కడ 4+2 6 అంటే 1+6 టోటల్‌గా 7 ఏమో బ్లాక్ కలర్‌లో ఉన్నటువంటి సర్కిల్స్. ఓకేనా? 7 ఏమో బ్లాక్ కలర్స్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ దాని చుట్టూ ఇప్పుడు లెమన్ కలర్‌లో ఉన్నటువంటివి చూడండి ఇక్కడ ఇప్పుడు కౌంట్ చేద్దాం. చూడండి ఇక్కడ 1, 2 అలాగే 3, 4, 5, 6 ఓకేనా? ఇవి ఒక 6 ఉన్నాయి. లెమన్ కలర్‌లో ఉండేవి ఒక 6. మీరు దాని చుట్టూ పింక్ కలర్‌లో ఉండే కౌంట్ చేద్దాం చూడండి. 1, 2, 3, 4, 5, 6 ఇవి ఒక 6. టోటల్‌గా మరి ఎన్నొచ్చాయి? 7 + 12 దట్ ఈజ్ ఈక్వల్ టు 19 వచ్చాయన్నమాట. కాబట్టి మనకి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే. చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ కన్‌ఫ్యూజింగ్‌గా ఉండే చూడండి. హౌ మెనీ ట్రయాంగిల్స్‌లో మనకొక ఇదొక ప్రాబ్లమ్ అడుగుతూ ఉంటాడు. మరి ఈ పటాన్ని మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ పటంలో 2 పటాల తాలూకా కాంబినేషన్‌గా మనకు కనిపిస్తుంటదనమాట. ఏంటది? ఒకటేమో చూడండి డైమండ్ షేప్. అలాగే దాని పైన ఉండేదేమో ఒక ట్రయాంగిల్ షేప్. ఓకేనా? ఇలా మనకు కనిపిస్తున్నాయి. ఈ ట్రయాంగిల్ చూడండి. ట్రయాంగిల్ షేప్‌ను కూడాను 2 ఈక్వల్ పార్ట్‌ల కిందను అలాగే ఈ డైమండ్ షేప్‌నేమో 4 ఈక్వల్ పార్ట్స్ కింద కనిపిస్తున్నాయి కదా! మనం గత వీడియోలో నేర్చుకున్నాం. ఇలా మనకి 4 ఈక్వల్ పార్ట్స్‌గా ఉండేటప్పుడు వీటి నుంచి ఎన్ని ట్రయాంగిల్స్ మనం డ్రా చేయొచ్చు అంటే 4 2 జా 8 డ్రా చేయొచ్చు. అలాగే ఒకవేళ ట్రయాంగిల్‌ని 2 ఈక్వల్ పార్ట్స్‌లో మనం చేసినట్లు కనిపిస్తే దీని నుంచి మనం 1+2 3ని పొందొచ్చనమాట. కాబట్టి మనకి ఈ పటంలో మనకి కనిపిస్తున్నటువంటి ఈ ట్రయాంగిల్ అలాగే ఈ లోపల ఉన్నటువంటి స్క్వేర్ ఆర్ డైమండ్ షేప్‌లో కనిపిస్తున్న దీని నుంచి మనం 8 టోటల్‌గా ఇక్కడికి 11 పొందొచ్చు. మరి ఇవి కాకుండా ఏమున్నాయి చూడండి. ఇక్కడొకటి, ఇక్కడొకటి. టోటల్‌గా ఇవి ఒక 2 ట్రయాంగిల్స్. అంటే 8+3+2 ఓకేనా? ఇక్కడికి మొత్తం మనకి 13 వచ్చాయి. అవి కాకుండా మీకు కలర్ షేప్‌లో చూపిస్తాను చూడండి. సో, చూడండి మీకు ఇక్కడి నుంచి చూడండి జాగ్రత్తగా. ఇక్కడి నుంచి ఇక్కడ వరకి ఇదొక ట్రయాంగిల్. మరో కలర్‌లో చూపిస్తాను చూడండి. దానికి ఆపోజిట్‌లో మనం తీసుకున్నట్టు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇదొక ట్రయాంగిల్. చూసారా? మరొక 2 యాడ్ అయ్యాయి. అంటే టోటల్‌గా మనకి ఇప్పుడు ఎన్ని గీయొచ్చనమాట? 15 ట్రయాంగిల్స్‌ని డ్రా చేయొచ్చనమాట. సో, మనకి ఆప్షన్ డి సరిపోతుందనమాట. మనం ఈ పటం నుంచి మనం 15 ట్రయాంగిల్స్ మనం డ్రా చేయొచ్చు. తర్వాత హౌ మెనీ ట్రయాంగిల్స్‌లో ఇదొక ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ చూడండి. మనకి ఈ పటాన్ని అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ ఒక స్క్వేర్ లోపల కవర్ చేస్తే మరొక స్క్వేర్ ఉన్నట్లు కనిపిస్తుంది చూసారా? ఓకేనా? స్క్వేర్ లోపల స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ లోపల వాటి రెండిటికి కూడా డయాగనల్స్ మనం డ్రా చేసినట్లు కనిపిస్తుంది. ఇప్పుడే మనం డిస్కస్ చేసే ఈ విధంగా డయాగనల్స్ డ్రా చేయడం వల్ల ఎలా దాని నుంచి మనం 8 ట్రయాంగిల్స్ పొందొచ్చు. అలాగే దీని నుంచి కూడా 8 ట్రయాంగిల్స్ పొందొచ్చు. అంటే టోటల్‌గా ఇక్కడికి ఎన్ని మనం పొందొచ్చు? 16 డ్రా చేయొచ్చనమాట. మరి ఇక్కడ ఇదొక ట్రయాంగిల్ ఉంది కదా! +1 యాడ్ అయ్యింది.
అదొకటే కాదండి, ఇక్కడి నుంచి తీసుకుంటే చూడండి, ఇదంతా కూడా ఒక పెద్ద ట్రయాంగిల్ అనమాట. సో, కాబట్టి మరొకటి యాడ్ అయిందా? సో, టోటల్‌గా మనం 18ని డ్రా చేయొచ్చనమాట. తర్వాత ప్రాబ్లమ్ చూడండి, హౌ మెనీ క్యూబ్స్. చాలా ఈజీగా మీరు కౌంట్ చేస్తారు చూడండి. మీరిక్కడ క్యూబ్స్ కౌంట్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి, ఇదొక లైన్‌గా తీసుకున్నట్లయితే, ఈ లైన్‌లో మనకి ఎన్ని కనిపిస్తున్నాయి? 3 కనిపిస్తున్నాయి కదా! ప్లస్ 3. అలాగే మరి ఈ లైన్‌లో కూడా అలా అదే వరుసలో 3 ఉన్నట్లే కదా! అగైన్ 3. మరి ఈ వరుసలో కూడా అగైన్ 3. ఓకేనా? సో, బాటమ్‌లో మనకి 3, 3 9 బాక్సులు కనిపిస్తున్నాయి. తర్వాత ఇప్పుడు బాటమ్ పైన రెండో వరుసలో తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఒక 2. దానికి ఎగ్జాక్ట్‌గా అవతల పక్క కూడా 2 ఉన్నట్లే కదా! ప్లస్ 2. ఈ పైన థర్డ్ లైన్‌లో ఉన్న సింగిల్ బాక్స్ 1. టోటల్‌గా చూడండి, 3, 3 9, 9 + 4 13, 13 అండ్ 1 14. కాబట్టి ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. తర్వాత హౌ మెనీ క్యూబ్స్‌లో మరొక ప్రాబ్లమ్ చూడండి. అలాగే ముందు బాటమ్ లైన్ చూద్దాం. అడుగు భాగంలో ఉన్నట్టు తీసుకుంటే 3 బాక్సులు మనకు విజిబుల్‌గా కనిపిస్తున్నాయి. అంటే ఇవి 3 చూడండి, 3 రోస్ ఇలా కాలమ్స్ అంటాం కదా! 3 రోస్ 3 కాలమ్స్‌లో అంటే ఇటు నుంచి చూసినా 3 కనిపిస్తుంది. మనకి ఇటు నుంచి 3 చూసినా 3 కనిపిస్తుంది. అంటే మొత్తం కింద మనకి ఎన్ని ఉన్నట్లు మరి 3 3 9. 3 3 9 క్యూబ్స్ ఉన్నట్లు ఇక్కడ కిందన. అలాగే దానిపైన మరి ఫస్ట్ లైన్ పైన ఎన్ని పేర్చాడో చూడండి ఇక్కడ. ఇవి ఒక 2. ఓకేనా? ఇవి ఒక 2. అలాగే ఆ థర్డ్ లైన్ పైన మరొక బాక్స్ యాడ్ అయింది. టోటల్‌గా ఎన్ని అవుతున్నాయి మరి? 12 అవుతున్నాయి కదా! కాబట్టి ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి ఈ ప్రాబ్లమ్ చూడండి, హౌ మెనీ క్యూబ్స్. మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఇలా మనకి అడ్డు వరుసలైనా, నిలువు వరుసలైనా మనకి 3, 3 కనిపిస్తున్నాయి. అంటే 3 3 9. టోటల్‌గా మనకి బాటమ్‌లో మనకి 9 బాక్సులు ఉన్నట్లు అర్థం అనమాట. అలాగే దానిపైన ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇవి 2 మనకు కనిపిస్తున్న 2, ఈ లైన్‌లో కనిపిస్తున్న 3 కదా! ఈ లైన్‌లో చివరి వరకెళ్తే 3 కనిపిస్తున్నాయి. అంటే 2 3 6. ఈ లైన్‌లో మనకు కనిపిస్తున్నాయి 6. అలాగే ఇవి +2. ఓకేనా? అంటే మనకి ఇది బాటమ్ ప్లేస్, దానిపైనటువంటి ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఇది. ఈ బాటమ్, ఫస్ట్ ఫ్లోర్‌లో మనకి 9 + 6 + 2 వచ్చాయి. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ చూద్దాం అనమాట. ఇక్కడ చూసినట్లయితే మనకి 1 2 3. 3 బాక్సులకి విజిబుల్‌గా కనిపిస్తున్నాయి. +3. ఇప్పుడు టోటల్ కౌంట్ చేయండి. 9 + 6 15, 15 + 5 20. కాబట్టి ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట.